అందువల్లనే పురంధేశ్వర ఆ మాట అన్నప్పుడు జన సైనికులు ఆ స్పందన మనకు కనిపించింది. సార్ ఇక తెలంగాణ ఉద్యమ సమయంలో చూసాం కదా సార్, కేసీఆర్ ఆంధ్ర వాళ్ళని ఆంధ్ర బిర్యానీని కామెంట్ చేసినప్పుడు చాలా వివాదం నడిచింది, చాలా విమర్శలు కూడా వచ్చాయి. ఇప్పుడు కవిత కూడా అదే తరహా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. సార్ కవిత బయట ఆంధ్ర బిర్యానీ ఎట్లుంటుందో కేసీఆర్ సార్ చెప్పిండు కదనే, మనం ఆంధ్రోళ్ళది ఏం తింటాం కానీ. ఆంధ్ర బిర్యానీ ఎట్లుంటుందో కేసీఆర్ సార్ చెప్పిండు కదనే, మనం ఆంధ్రోళ్ళది ఏం తింటాం కానీ. ఆంధ్ర బిర్యానీ ఎట్లుంటుందో కేసీఆర్ సార్ చెప్పిండు కదనే, మనం ఆంధ్రోళ్ళది ఏం తింటాం కానీ. ఎందుకు సార్ ఇప్పుడు ప్రస్తుతం ఎందుకు వచ్చినట్టు? వాళ్ళ అన్న పేరేంటి? కేటీ రామారావు, తారక రామారావు. అది ఎవరి పేరు? ఎన్టీ రామారావు పేరు కదా. ఇప్పుడు మనము ఈ కేసీఆర్ ఎక్కడ పనిచేశాడు? తెలుగుదేశం పార్టీలో కదా. సో మనకు ఒక భాష, ఒక సంస్కృతి, ఒక ప్రాంతము ఎప్పుడూ కూడా న్యాయం కాదు. అందుకు మీకు ఆ రకమైన హేవ్య భావం అభ్యంతరకరం. ఇది తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ సాధన కొరకు ప్రజల్ని ఉర్రూతలుగించటానికి అప్పుడు వాడిన పదాలు ఇప్పుడు మాట్లాడడం అనేది మరి కవిత ఏ రాజకీయ లక్ష్యం? ఆమె తండ్రి, ఆమె ఇప్పటికీ కూడా నేను కేసీఆర్ నా నాయకుడు అని చెప్తున్న కేసీఆర్ ఆంధ్ర వాళ్ళ కాళ్ళకు ముళ్ళు కుచ్చుకుంటే నా పన్నుతో తీస్తా అన్నాడు. మర్చిపోయినామా అది? అయినా మనము ఈ ఆహార నియమాలు, ఇప్పుడు ఆంధ్ర ఆవకాయని ఇప్పటికీ మనం తినమా? ఆంధ్ర మాగాయ ఎంత రుచిగా ఉంటుంది. పూతరేకులు తింటలేమా? హైదరాబాద్లో మీకు పూతరేకులు షాపులలో అమ్మరా? హైదరాబాద్ బిర్యానీని ఆంధ్ర వాళ్ళు ఇష్టపడరా? మనం బెంగాలీ, ఒరిస్సాల మధ్య మాదంటే మాదన్న రసగుల్లా తింటలేమా? మనము తమిళనాడులో ఫేమస్ అయిన దోశ, ఇడ్లీ, వడ తింటలేమా? కేరళ అప్పం నాకు చాలా ఇష్టం. సో కేరళ అప్పం కదా, అది మనది కాదు కదా అని తింటలేమా? సో మనకు ఆహారానికి అమెరికాకు చెందిన బర్గర్లు, పిజ్జాలే క్రేజీగా తింటున్నప్పుడు ఆంధ్ర బిర్యానీ పైన కోపం ఏంటండి మీకు? ఆంధ్ర బిర్యానీ టేస్ట్ ఆంధ్ర బిర్యానీకి ఉంటుంది, మీకు తెలంగాణ హైదరాబాద్ బిర్యానీ టేస్ట్ హైదరాబాద్ బిర్యానీకి ఉంటుంది. దానికి ఏంటి ప్రాబ్లం? గుంటూరులో గీతాకే, శంకర్ విలాస్లో తింటే చాలా ఆనందంగానే ఉంటుంది. ఎవరికైనా ఆంధ్ర వాడికైనా ఆహ్వానం ఉంటుంది, రవ్వ తినండి. తెలంగాణ వాళ్ళకైనా టేస్ట్ ఒకటి ఉంటుంది. తెలంగాణలో ఒక రకంగా, ఆంధ్ర వాళ్ళకి ఒక రకంగా ఉంటుంది ఆ టేస్ట్. సో అందువల్ల మీకు ఈ రకమైన ధోరణి ప్రాంతీయ విద్వేషాలను పెంచి ఒక ప్రజల్ని అవమానించడం. ఇప్పుడు కూడా మీకు ఆంధ్ర బ్రాహ్మణులకు మంత్రాలు రావడం నుంచి మొదలుకొని కేసీఆర్ అన్నీ మళ్ళీ గుర్తు చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఎప్పుడు కూడా అది నేను తెలంగాణలో పుట్టాను, ఆంధ్ర రాయలసీమతో సహా తెలుగునాట 150 150 అబో ప్లేసెస్లో మాట్లాడాను. మీకు శ్రీకాకుళంలో ఇచ్చాపురం, సీతంపేట, టెక్కలి, ఆముదాల వలస ఇలాంటి మొదలుకొని చిత్తూరు జిల్లాలో పలమనేరు, మీకు ఆ వరకు కూడా అన్ని ప్రాంతాలు తిరిగిన వాడిని. ఆదిలాబాదులో పుట్టి తెలుగు నాట ప్రతి జిల్లాలో కూడా ఒక 10 ప్లేసులు తిరిగి ఉంటాను నేను ఈ 40 ఏళ్ళలో. 150 ప్లేసెస్కి వెళ్ళాను ఇప్పటికి నేను. అందువల్ల నాకు అన్ని ప్రాంతాల భాష, యాస, ఆహారము ఎక్కడి ప్రాధాన్యత అక్కడి ఉంటుంది. ఎవరి రుచి వారికి ఉంటుంది. మీరు గోదావరి జిల్లాలకు వెళ్ళి బ్యాంబూ బిర్యానీ తినండి, బ్యాంబూ చికెన్ తినండి. ఎంత నేను శాకాహారిని, ప్యూర్ వెజిటేరియన్. కానీ నా పిల్లలు మారేడుమిల్లి ఫారెస్ట్ ఏరియాకి పోయినప్పుడు బ్యాంబూ చికెన్ తిన్నది ఇప్పటికీ కూడా మర్చిపోరు. ఈవెన్ టుడే గుర్తు చేసుకుంటారు, ఈవెన్ టుడే. అందువల్ల ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. ఆ ప్రత్యేకతను మనం గౌరవించాలి, ఆ ప్రత్యేకతను ఆస్వాదించాలి. మీరు హైదరాబాద్లో చూడండి, కొరియన్ ఫుడ్, ఇవాళ కొరియన్ ఫుడ్ మహా క్రేజ్. కొరియన్ డ్యాన్స్, కొరియన్ ఆర్ట్, కల్చర్ అంటే మీకు ఇండియాలో ఒక పెద్ద క్రేజ్గా మారిపోయింది. అందువల్ల మీకు కొరియన్ ఫుడ్డే కాదు, మీకు థాయ్ ఫుడ్, థాయ్ రెస్టారెంట్లు ఎన్నున్నాయి హైదరాబాద్లో. ప్రపంచమంతా గ్లోబలైజ్ అవుతుంది. మీకు ప్రపంచంలో మీకు అమెరికాలో ఆంధ్ర హోటల్స్ ఉన్నాయి. హైదరాబాదులో ప్రపంచంలో అన్ని దేశాల హోటల్స్ మీకు కనబడతాయి. అన్ని దేశాల ఫుడ్, ఇరానీ చాయ్. ఇవాళ హైదరాబాద్కి ఎంత ఫేమస్ ఇరానీ చాయ్. సో మనం ఇలా ఒక రాంగ్ నోషన్స్ ఎప్పుడు ఉండకూడదు. ప్రతి ఒక్కరి ఆచార వ్యవహారాల్లో, ఆహార అలవాట్లలో వాళ్ళకున్న యునిక్నెస్ వాళ్ళకు ఉంటుంది. దాన్ని ఆస్వాదించాలి, గౌరవించాలి, ప్రేమించాలి. అంతే తప్ప ఒకదాన్ని అవమానించడం అనేది ఎప్పుడు కాదు. సో ఆ రకమైన జాషువా కవిత్వము
శ్రీశ్రీ కవిత్వం చదివితే మనకి ఉత్తేజం రాదా? సో మామూలుగా ఉత్తేజం వస్తుందా మీకు అనేది? అదే జాషువా హైదరాబాద్కు వచ్చినప్పుడు ఉర్దూ శారద విలసిల్లిన గడ్డ ఇది అంటూ హైదరాబాద్ను ఉర్దూ భాష విలసిల్లిన ఉర్దూ శారద విలసిల్లిన గడ్డ అని జాషువా మహాకవి కీర్తించాడు కదా. విశ్వనరుడైన జాషువా ఆంధ్ర సాహిత్యం అని అనగలమా? సో అందువల్ల ఎప్పుడు కూడా మనకు ఆ రకమైన ఒక రాంగ్ నోషన్ ఉండకూడదు. మీకు తెలంగాణ సాయుధ పోరాట నిజాం వ్యతిరేక పోరాటానికి ముందు ఎక్కడ ఏర్పడిన నిజాం వ్యతిరేక రాజకీయ చైతన్యానికి నాయకత్వం ఇచ్చింది ఆంధ్ర మహాసభ కదా. దాని పేరే ఆంధ్ర మహాసభ. ఆంధ్ర మహాసభ నాయకత్వంలోనే పోరాడాం కదా. అందువల్ల ఇలా ఒక ప్రాంతం పైన హేవ్యభావము తమ స్వార్థ రాజకీయాల కొరకు, సంకుచిత రాజకీయాల కొరకు ఎవరు సృష్టించినా తప్పే. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా అంశాలకు సంబంధించి చాలా డీటెయిల్డ్గా విశ్లేషణ అందించినందుకు. ఇది ఇవాల్టి నమస్తే నాగేశ్వర్. మళ్ళీ రేపు కలుద్దాం. చూస్తున్నాం.